బల్మురి వెంకట్ని అక్కడ అరెస్ట్ చేశారు, ఇక్కడ అరెస్ట్ చేశారు. అంటే ఎందుకు ఈ అరెస్ట్ జరుగుతున్నాయి? నుంచే గొంతుకల్ని ముందస్తు అరెస్టు చేసి వాళ్ళపైన అక్రమాలు పెట్టి వాళ్ళ గొంతుల్ని అణచివేసే ప్రయత్నం చేస్తూ టీఆర్ఎస్ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది అనడంలో ఎటువంటి సంకోచితం లేదు, వెనుకకి పోయేది లేదు. ఇది వాస్తవం. రీసెంట్ గా చూస్తుంటే హాస్టల్లో పురుగులు ఉండే అన్నం పెడుతున్నారు. అంటే మన రీసెంట్ గా ఘాటు పురుగులు కూడా అన్నంలో దొరికాయి అంటున్నారు సార్. ఈసారి అసలు పరిస్థితి లేదు. కమిషన్లకు ప్రకృతి పడి స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్గంకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యమంత్రి గారు, వారి తనయుడు సంబంధించిన వారి కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల జీవితాలు, వాళ్ళ పౌష్టిక ఆహారం దెబ్బతీసి వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతున్న పట్టించుకోకుండా అడ్డగోలుగా పైసలు వస్తున్నాయి, మా పొట్ట నిండితే చాలు, వాళ్ళు ఏమైనా పర్లేదనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రాహుల్ గాంధీ గారు ఓయూలో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో రాలేదు. కాకపోతే ఇప్పుడు తెలివిలేని నాయకులు, ఎవరైతే స్వార్థపూరిత రాజకీయాల కోసం మాట్లాడే నాయకులు, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు ఇటువంటి మాటలు మాట్లాడతారు. 40 మంది పోలీసులు వదలకుండా కొట్టారు. అసలు మీకు అలాంటి సందర్భం ఎందుకు వచ్చింది? భౌతిక దాడుల్లో దిగుతారు. ఫస్ట్ ఏమో కేసులు పెడతారు, సెకండ్ జైల్లో పెడతారు, థర్డ్ ఏంటి ఒక ఇస్తారు, 4వసారి భౌతిక దాడుల్లో దిగుతారు. బల్మురి వెంకట్ని భయపడితే రేపొద్దున వెంకట్ లెక్క, అంటే వెంకట్ ఒకటి కాదు, వెంకట్ లెక్క ఎవరైతే బయటకు వచ్చి కొట్లాడాలనుకుంటుందో, నన్ను ఒక ఎగ్జాంపుల్ లెక్క చూపిద్దాం అనుకుంటారు, వెంకట్ పరిస్థితి నీకు కూడా వస్తుందని చెప్పి భయపెట్టే ప్రయత్నంలో భాగంగా నా పైన అంత ప్రెజర్ చేశారు.